శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యర్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యర్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంపైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 11వ అధ్యాయము బోధ స్థితి పురుష లక్షణం నుండి 1వ కందార్థము క్రమ సంఖ్య 193. గురుడాచల చలములను తనకెరిగించిన శిష్యుడెరిగి ఎరుకయ్యుండన్. ఎరుకను నిల్పకుమనినను ఎరుకను విడనాడి శిష్యుడెట్లుండునంటే, అట్లనే నేనింకెట్లుండునంటే, పురుషుడు లేనట్టి పొలతి సౌందర్యము మరి మారి కలిగుండి మరి లేనట్లని అంటే ఎట్లుండునంటే, అట్లనే నేనింకెట్లుండునంటే. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు. ఈరోజు మనము 11వ అధ్యాయము బోధస్థితి పురుష లక్షణము నుండి మనము 1వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమసంఖ్య 193. క్రిందటి అధ్యాయములో పరిపూర్ణ బ్రహ్మము రాకడా పోకడా లేనిది, జనన మరణములు లేనిది, శాశ్వతమైనదనియు సనాతనమైనదనియు, ఆ ఎరుక వలన ఏర్పడిన జగత్తులు ఎంత మాత్రము తెలియనిదనియు, ఆ ఎరుక లేనిదే మిథ్యాస్వరూపమనియు, ఈ ఎరుక వలనే ఈ సమస్త జగత్తు ఏర్పడుతున్నదనియు, సద్గురుమూర్తి కరుణచే ఎరుకపోతే ఎరుక వలన ఏర్పడిన జగత్తు రెండు కూడా పూర్తిగా లేకుండా పోవును అనియు, ఒకసారి ఆ విధముగా లేకపోయిన ఎరుక ఇక తిరిగి పుట్టదనియు, కానీ ఎరుక పోయినను పరిపూర్ణము మాత్రము శాశ్వతమై ఏ రకమైన మార్పులు లేక అట్లునే ఉండుననియు, కానీ ఎరుక పోయిన వెనుక పరిపూర్ణము ఉన్నదని గాని ఎరుక లేదని గాని చెప్పుటకు ఎరుకే లేదు గనక సాధ్యము కాదనియు తెలిపినారు. ఇక ఎరుక పరిపూర్ణము వలన రాలేదు, పరిపూర్ణము వలన ఎరుక రాలేదు. కనుక పరిపూర్ణము ఎరుకకు ముందు నుంచే స్వతసిద్ధమై అసనాతనమై ఉన్నది. కనుకనే ఎరుక పోతే పరిపూర్ణము అలానే ఉండును. పరిపూర్ణము ఉన్నదని ఎరిగేది ఎరుకయే. గురు కరుణచే పరిపూర్ణమును చూచి లేకపోయేది ఎరుకయే. ఆ పరిపూర్ణము వచ్చేది కాదు, పోయేది కాదు. జ్ఞానము జ్ఞేయము కూడా కానిది.
మరి అట్టి దానిని అది ఉన్నదని గురు కరుణచే సూచనగా తెలియబడేది. ఎరుక లేనిదే ఉన్నట్లు తోచబడేది. అయినా ఎరుక ఎరుకకే ఉన్నట్లు తోచబడును. మరి ఉన్నట్టు తోచబడుటకు కారణము అవిద్యే లేక హంతకరణ అనేది. కనుక గురు కరుణచే అవిద్య లేకుండా పోయినచో ఎరుక పూర్తిగా లేకపోవును. ఇక ఎరుక పూర్తిగా పోయినను పరిపూర్ణము శాశ్వతముగా ఉండును. ఎరుక లేదనిన తరువాత పరిపూర్ణము ఉన్నదని గుర్తించుటకు ఎరుక లేకపోతున్నది కదా. అంతేకాని పరిపూర్ణము లేదు అని అనరాదు. గురుపాద సాక్షిగా పరిపూర్ణము సర్వకాల సర్వావస్థల యందు ములుగృచ్చ సందులేక వికార రహితమై శాశ్వతమై ఎరుక లేనిదైన పరిపూర్ణము ఉన్నది. ఇది నిజ గురు బోధ అంటూ మనము ఆ 10వ అధ్యాయము దృఢీకరణంలో మనము తెలుసుకున్నాము. ఇక తదుపరి అధ్యాయము 11వ అధ్యాయము బోధస్థితి పురుష లక్షణము నుండి మనము ఈరోజు 1వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 193 అశరీర పద్ధతి. ఆ పరిపూర్ణ స్థితి పొంది ఎరుక విడిచిన పురుషుడు ఏ విధముగా ఉండునో మనకు ఈ పద్యము ద్వారా వివరించుచున్నారు. గురుడు అచల చలములను తన కెరిగించిన శిష్యుడెరిగి ఎరుకయుండన్ ఎరుకను నిల్పకుమనినను ఎరుకను విడనాడి శిష్యుడెట్లుండునంటే అట్లనే నేనింకెట్లుండునంటే పురుషుడు లేనట్టే పొలతే సౌందర్యము మరి మారి కలిగుండి మరి లేనట్లని ఎంటి ఎట్లుండునంటే అట్లనే నేనింకెట్లుండునంటే. శిష్య, గురుడు అచలాచలములను తనకెరిగించిన అంటే చలాచలములు రెండింటిని, అచలమును చలనమును. ఈ గురుదేవుడు అచలచలములను తనకెరిగించిన అంటే ఏంటి అంటే ఆ వస్తునిశ్చయపూర్వకంగా ఎరుకను పరిపూర్ణములను ఈ రెండింటిని, ఎరుకను పరిపూర్ణములు ఈ రెండింటిని వస్తునిశ్చయపూర్వకంగా శిష్యునకు గుర్తింపజేసిన పిమ్మట అంటే గురుమూర్తి పరిపూర్ణమును ఎరుకను ఈ రెండింటిని శిష్యునికి తెలియపరిచిన తరువాత శిష్యుడు ఎరిగి అంటే శిష్యుడు వాటిని స్పష్టంగా గుర్తించిన వాడై ఎరుకై ఉండన్ రెండింటిని గుర్తించిన గుర్తు స్వరూపుడై ఉండగా అంటే శిష్యుడు రెండింటిని ఎరిగిన ఎరుకై ఉండగా అక్కడ తెలుపుతున్నారు ఎరుకను నిలుపకుమనినను. ఆ గుర్తించిన ఎరుకను కూడా విడిచిపెట్టుము. ఆ రెండింటిని ఎరుక పరిపూర్ణములను రెండింటిని తెలిపిన తర్వాత కూడా శిష్యుడు గుర్తించిన తర్వాత కూడా మళ్ళీ ఎరుకై ఉండన్ ఈ రెంటిని గుర్తించిన గుర్తు స్వరూపుడై
ఆ గుర్తు స్వరూపుడై ఉండగా అంటే శిష్యుడు రెండింటిని ఎరిగి మళ్ళీ ఎరుకై ఉండగా అప్పుడు మళ్ళీ హెచ్చరిస్తున్నారు, ఎరుకను నిలుపకుమనినను, గుర్తించిన ఎరుకను కూడా విడిచిపెట్టుము. ఏ విధంగా విడిచిపెట్టాలి అంటే షోడశి వాక్యము ద్వారా, అంటే గురుమూర్తి శిశుని ఎరుకను విడిచిపెట్టుము అని చెప్పాను. దేని ద్వారా? షోడశి వాక్యము ద్వారా. ఇక ఎరుకను గురుమూర్తి చెప్పిన తర్వాత ఎరుకను విడనాడి ఆ గుర్తును కూడా విడిచిపెట్టిన వాడై, ఇక శిష్యుడు ఎట్లుండునంటే ఆ స్థితిని గ్రహించిన అనగా పాటించిన శిష్యుడు ఏ విధముగా ఉండుననగా అట్లనే నేను ఎట్లుండునంటే అంటే ఆ విధంగా నేను ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తే, గుర్తు ఏ విధముగా ఉంటుందంటే ఎరుకను విడచిన శిష్యుడు పూర్వం వలనే అంటే దృశ్య రూపములో అంటే ప్రాకృతి ధర్మములో ఏ విధమైన మార్పు కనపడదు. ఏ రకమైన వేషములు గాని మార్పు గాని కనిపించదు. నేను భ్రాంతి రహితున్నానో లేకపోతే వేషములు వేసుకోనో లేకపోతే ఎవరితో కలవకనో ఎవరితో కలిసి ఉండకనో ఆ విధముగా ఉండు. అటువంటి ఏ మార్పు ఉండదు, కనపడదు. ఏ రకమైన వేషము మార్పు గాని కనిపించదు. మరి నేను అనే ఎరుకలోనే మార్పు వచ్చును. నేను నేను అని ఏదైతే అంటుందో అప్పుడు ఆ నేను అనేటువంటి ఎరుక చేతనే ఆ గురుమూర్తి దృఢపరిచినటువంటి దాని ద్వారా మార్పు వస్తుంది. ఎట్లా అంటే ఉదాహరణను ఇస్తున్నాడు. పురుషుడు లేనట్టి పొలతి సౌందర్యము, పురుషుడు లేనట్టి పొలతి సౌందర్యము. ఇక్కడ ఆ భర్తతో సంబంధపడి అనుభూతము గావించుకోలేని స్త్రీ అందము. పొలతి అంటే ఆడుది అని అర్థము. అంటే ఆ భర్తతో సంబంధపడి అనుభూతము కావించుకోలేనటువంటి స్త్రీ అందము. మరి మరీ కలిగుండే ఎంత కెచ్చుగా కనిపిస్తూ ఉన్నా మరి లేనట్లు అంటే లెక్కలో లేని విధముగా, అంటే భర్త లేని స్త్రీ యొక్క సౌందర్యము ఉండి కూడా లేకపోయిన విధముగా ఉండును. ఆ పురుషుడు లేని స్త్రీకి, పురుషుడు అనగా భర్త ఉన్నప్పుడు ఏ సౌందర్యము గలదో మళ్ళీ అది పురుషుడు పోయినప్పటికీ సౌందర్యము ఉన్నది కానీ ఆ సౌందర్యము ఉండి లేకపోయినది. ఎందుకు అంటే సౌందర్య ఆరాధన లేదు, అందం ఎక్కడికి పోలేదు. కాకపోతే ఆ సౌందర్యముకు ఆరాధన లేదు. ఆరాధన అంటే ఏంటి అంటే బొట్టు పెట్టుకోవడం కానీ లేకపోతే పూలు పెట్టుకోవడం కానీ ఈ విధమైనటువంటివి కొన్ని పాటిస్తారు. కాబట్టి అటువంటి సౌందర్యమే లేదు. ఒక బిడ్డకు వివాహం అవుతుంది అనుకో, నీ కొడుకు వివాహం అవుతుంది అనుకో, అప్పుడు తన కొడుకు వివాహమైనా కూడా దీవించలేని పరిస్థితి. వద్దులేమన్నా, నేను మొట్టమొదటి ఎందుకు దీవించాలి, నేను పనికిరాను అన్నట్లుగా చూడు. అయితే ఉన్నా కూడా ఆ బిడ్డకో కొడుకుకో వివాహమైతే 2 అక్షతలు వేసి దీవించలేనట్లుగా. అయితే లేదా అంటే ఉంది, ఉందా అంటే లేదు. అయితే అట్లు తన సౌందర్యమపై కూడా ఆమెకు కోరికయు లేదు. అంటే భర్త ఉన్న స్త్రీకి గౌరవ మర్యాదలు సకల కర్మలో భర్త ప్రక్కన ఉండి చేస్తూ, ఇప్పుడు ఒక వ్రతం చేయాలన్నా ఒక యజ్ఞం చేయాలన్నా భార్యాభర్తలు కూర్చొని ఎంతో అందంగా ఆ యొక్క యజ్ఞమును లేకపోతే ఆ యొక్క హోమమును ఆ విధమైనటువంటివి పనులు, ఒక వ్రతం చేయాలన్నా ఒక కళ్యాణం చేయాలన్నా ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని పంచుకొని వాటిలో జరుపుతారు. అయితే అటువంటి అర్హత ఎవరికి ఉన్నది?
భర్త పక్కల కూర్చునేటువంటి యొక్క సౌందర్యవతికి. అయితే భర్త పోయిన పిదప ఆమెకు ఏ రకమైన అర్హతలు అంటే తన పిల్లలకు పెళ్లిళ్ళు అయితే కూడా ఆశీర్వదించే అర్హత కూడా లేకపోయింది. అదే తాను ఉండి కూడా లేనట్లే కదా, అంటే దృఢమైపోయింది. ఇదే లేక ఉన్నట్లుగా ఎరుకను విడిచిన శిష్యుడు ఆ విధంగా ఆమె ఉండి ఏ విధంగా నేను అర్హురాలను గాను అని ఏ విధంగా అయితే భావించుకున్నదో, దృఢపడిపోయిందో, అట్లు ఆ ఎరుకను విడిచినటువంటి యొక్క శిష్యుడు కూడా ఎరుక లేనిదే అయినప్పటికీ కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా తాను ఉండి వ్యవహరించుచున్నాడు. అంటే గుర్తు మాత్రమే అక్కడ రహితమైంది. నేను అనేటువంటి ప్రభావం అక్కడ లేదు. ఒకవేళ ఉన్నాను అనే అస్తిత్వము లేనివాడై ఎరుక రహితుడై ఉండును అంటూ మనకు ఈ కన్నార్థ భావనను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇంకా ఈ కన్నార్థ భావాన్ని తమ గురువుల దగ్గర విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.